హాయ్ హలో అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ స్టోరీ. ఇప్పుడు ఎప్పుడో సాహో మూవీ థియేటర్స్ లో నడుస్తున్నప్పుడు మనకు రాధేశ్యామ్ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. తర్వాత రాధేశ్యామ్ మూవీ థియేటర్స్ లో నడుస్తున్నప్పుడు ఆది పురుష్ టీజర్ వచ్చింది. ఆది పురుష్ మూవీ థియేటర్ లో ఉన్నప్పుడేమో సలార్ మూవీ టీజర్ వచ్చింది. అండ్ సలార్ మూవీ థియేటర్స్ లో ఉన్నప్పుడేమో కల్కి మూవీ టీజర్ రిలీజ్ చేశారు. కల్కి మూవీ థియేటర్ లో ఉన్నప్పుడేమో రాజసాబ్ మూవీ టీజర్ వచ్చింది. ఇన్ కేస్ మనకు ప్రభాస్ కూడా చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు, సంవత్సరానికి 2 ఫిలిమ్స్ చేస్తా అని చెప్పేసి. 2 ఫిలిమ్స్ రాకపోయినా ఒక్క ఫిలిం అయితే వస్తుంది. ఇయర్ లో కల్కి అయితే నెక్స్ట్ ఇయర్ రాజసాబ్ అన్నమాట. ఎక్కడాను కూడా ప్రభాస్ అన్న గ్యాప్ అయిపోవట్లేదు. సంవత్సరానికి 1 or 2 ఫిలిమ్స్ వస్తూనే ఉన్నాయి. సరే మారుతి డైరెక్షన్ లో రాజసాబ్ మూవీతో వస్తున్నారు. అసలే మారుతికి ఒక్క హిట్ మూవీ కూడా లేదు. లాస్ట్ టైం పక్కా కమర్షియల్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. లో ఆఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు తను. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్యాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కాబట్టి. ఇప్పుడు రాజసాబ్ మూవీ గ్లిమ్స్ ఎలా అనిపించింది అని అంటే కలర్ఫుల్ గా చాలా బాగుంది. గ్లిమ్స్ లో నాకు అసలు బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటంటే ప్రభాస్ అన్న మూవీస్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ లో పెట్టుకుంటాం. కానీ రాజసాబ్ మూవీలో మాత్రం ముందే చెప్పేశారు, మూవీలో అయితే అసలు యాక్షన్ ఉండదు, ఇది ఒక హర్రర్ కామెడీ రొమాంటిక్ మూవీ అని చెప్పేసి ముందే చెప్పేశారు. రొమాంటిక్ అంటే ఆ సీన్ లో ఎక్స్పెక్ట్ చేయకండి, మూవీలో మనకు ప్రభాస్ అని రొమాంటిక్ గా చూపిస్తారంటే. ఇదైతే మంచి మూవీ అని అనిపించింది నాకు మూవీ టీం నుంచి. అంటే ఫ్యాన్స్ ఈ మూవీ మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోరన్నమాట. మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే ఈ మూవీని ప్రభాస్ జస్ట్ ఫ్యాన్స్ కోసం మాత్రమే చేస్తున్నారు. ఇది ఒక రెస్టింగ్ మూవీ లాంటిది అన్నమాట. ఫ్యాన్స్ మీద చూపించే ప్రేమ అలా ఉంటుంది. మరి ఫిలిం కి 2-3 ఇయర్స్ టైం తీసుకోకుండా ఇయర్ కి 1 ఫిలిం వస్తుంది. రాజసాబ్ మూవీ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. 10th ఏప్రిల్ రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు. డైరెక్టర్ మారుతికి కూడా తన ఏంటో అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి మూవీ. అతనికి ఇది ఒక కమ్ బ్యాక్ మూవీ కూడా అవ్వాలి. కనుక మంచి టాక్ వస్తే కలెక్షన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది భారీ కాదు, బాక్స్ ఆఫీస్ కాబట్టి. ఈ రాజసాబ్ మూవీలో మనం వింటేజ్ డార్లింగ్ ని చూడవచ్చున్నాం, అందులో అయితే అసలు డౌటే లేదు. సలార్ మూవీ లాంటి యాక్షన్ సీన్స్ అయితే ఏం ఉండవు ఈ మూవీలో. అంటే ఎన్నో రోజులు అయింది ప్రభాస్ అన్నని ఆ రొమాంటిక్ యాంగిల్ లో చూసి. రాజసాబ్ మూవీతో మన ముందు రాబోతుంది మన వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ అన్నమాట. టీజర్ లో ఇంకా ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం అబ్బా కేకే పుట్టించాయి. రాజసాబ్ మూవీ కోసం నేనైతే ఈగర్ గానే వెయిట్ చేస్తున్నాను. టీజర్ మీకు ఇలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.